శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జ్వరం, అతిసార నివారణ. సుశ్రుత త్రిదోషాలలో ఒకదాని వల్ల కానీ, రెండింటి వల్ల కానీ, మూడు కలిపి వచ్చిన కలిసిదాన్ని కానీ కాలంలో వచ్చే జ్వరాలు ప్రధానంగా 8 రకాలున్నాయని అనుకున్నాం కదా. దాహం, ఉష్ణోగ్రతలో విపరీతమైన పెరుగుదల ఉన్న జ్వరానికి ముస్తా, పర్పటక, ఉసిరా, చందన, ఉచీచ్య, నాగరలను సమపాలలో కలిపి పోసి మరిగించి బాగా చల్లార్చి రోగి చేత తాగించడం మంచి చికిత్స. శీఘ్రంగా రోగి కుదుట పడతాడు. నాగర, దేవకాష్ట, ధన్యాక వివిధ బృహృతులతో కషాయాన్ని చేసి తాగితే ఏ జ్వరమైనా పోతుంది. పైగా జీర్ణమండలం కూడా బాగుపడుతుంది. ఆరగ్వధ, అభయ, ముస్త, రిక్త, గ్రంథికాలతో చేసిన చిక్కటి కషాయం ఆమజ్వరానికి అద్భుతమైన మందు. జ్వరం బాగా పెరిగిపోయి అపస్మారక స్థితిలోకి పోయిన రోగికి మధుకసార, సింధూత, వచ, ఊషణ కణలను సమపాలలో కలిపి పొడి చేసి నీళ్లతో కలిపి తాగిస్తే వెంటనే గుణం కనబడుతుంది. మొత్తం లోపలి భాగాలన్నింటినీ కడిగేసి మరి ఏ జ్వరాన్నైనా తగ్గించే శక్తి త్రివృత, విశాల, త్రిఫల, కటుక, అరగ్వధ చూర్ణాలను లవణ జలంతో కలిపి తయారు చేసిన ఔషధానికి ఉంది. తృతీయ జ్వరానికి సొంఠి, గుడూచి లేదా హరితకి, ముస్తా, చందన, ఉసిరా, ధాన్యకలను పంచదారతో నూరి తేనెతో రంగరించి తయారు చేసిన మందు బాగా పనిచేస్తుంది. అపమార్గ జట్టాలను 7 ఎర్రని దారాలతో కట్టి ఆదివారం నాడు రోగి నడుం చుట్టూ కడితే కూడా ఈ జ్వరం తగ్గుతుంది. తరచుగా వచ్చే జ్వరాలకు తర్పణాల సాధనం ఒకటి ఉంది. పుత్ర సంతానం లేనివాడు సన్యసించిన పిమ్మట గంగోత్తర తీరంలో మృతి చెందినవాడు ఒక వ్యక్తి పేర తిలలతో తర్పణాలు అర్పించడం. గుడూచి, త్రిఫల, వాసక, రుజ్విక వేరుతో కలిసి ఉన్న వీటిని నీటితో కలిపి కషాయం చేసి సేవిస్తే జ్వరం పోతుంది. అలాగే ధాత్రి, శివ, కణ, చిత్రకాలను తీసి కలిపిన కషాయం చాలా వరకు జ్వరాలను తగ్గిస్తుంది. జ్వరం, విరేచనాలను ఒకేసారి వస్తే కృష్ణపర్ణి, బిల్వనాగర, ఉత్పల, ధన్యాక, బాధ, ఇంద్రయచ, భూనింబ, ముస్త, పట్పరక, సొంటలు కలిపి కషాయం చేసి రోగికిస్తే తగ్గుతాయి. ఇది చీమ పడుతున్న నులుగడుపుకి బాగా పనిచేస్తుంది. నాగర, అతివిస, ముస్తా, నీలవేము, అమృత, వత్సకలతో చేసిన కషాయం అన్ని రకాల జ్వరాలకు, విరేచనాలకు మందు. విశ్వ, మామిడి టెంకుల విషయంలో కాస్త ముతక చక్కెరను కలిపి తేనెతో రంగరించి తాగిన, కుటజం, బెరడును కణతో కలిపి పొడి చేసి తేనెతో కలిసి తాగిన అతిసార అదుపులోకి వస్తుంది. ముస్తా, పట్పటక, శృంగవేర, ఉదీచలను వేడి నీటిలో మరిగించి చల్లార్చి అతిసార రోగికి ఇవ్వాలి. వానికి ఆహారంతో పాటు చాలపర్ణి, కృష్ణిపర్ణి, బృహతి, కంటకారిక, బల, స్వద్రంష్ట్ర, విశ్వాకి, పాఠ, నాగర, ధాన్య, కాల కషాయాన్ని ఇస్తే మంచి గుణం కనిపిస్తుంది. కడుపులో శూల, రక్త విరోచనాలు, చీముపడట, అతిసార రోగాలకు వత్సక, అతివిష, తిస్వ, కణకందలతో చేసిన కషాయాన్ని వాడాలి. చిత్రకణ కషాయంగా చేసి అడుగంటే దాకా ఆవిరి చేసి మిగిలిన దాన్ని నేతితో కలిపిస్తే గ్రహణి, ప్లీహ, వ్యాకోచం, మొలలు, శూల తగ్గుతాయి. మొలలకు 5 రకాల ఉప్పు వాడాలి. అవి సౌవర్చల, సైంధవ, విడంగ, ఔద్భిద, సాముద్రికలు. అప్పుడే చిలికిన మజ్జిగను గంటకు 1 రకం లవణంతో ఇస్తే గుణం కనిపిస్తుంది. శస్త్రచికిత్స కూడా ఉంది. జీర్ణశక్తి పెరగడానికి పంచకొల, త్రియూషణ, మిరియాలు గుండా చేసి కషాయం చేసి ఇస్తే మంచిది. హరితకిని, నాగర, బెల్లం లేదా ఉప్పుగడ్డలతో కలిపి తరచుగా తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. తాపజ్వరం, పచ్చకామెరలు తగ్గించడానికి త్రిఫల, అమృత, వాస, తిక్త, భూనింబ, నింబాలను కషాయం చేసి తేనెతో కలిపి ఇవ్వాలి. సన్నిపాత జ్వరాలకు రక్తం గడ్డకట్టడానికి త్రివృత, త్రిఫల, శ్యామ, పిప్పలను తేనెతో పంచదారతో కలిపి ఇస్తే మంచిది. వాసమందు దొరుకుతున్నంత కాలం దగ్గు, కోరింత దగ్గు, రక్తస్రావక వ్యాధులు గల రోగులు నిరాశ చెందనక్కర్లేదు. అటరూషక, మృద్విక, పద్యములను పందార, తేనెలతో కలిపి తీసుకుంటే గొంతు దురద వేసి కొండనాలుక కిందకి తగిలి దగ్గు వచ్చే రోగం తగ్గుతుంది. రక్తవ్యాధి కూడా పోతుంది. ఈ కషాయాన్ని నిత్యం ఇంట్లో ఉంచుకోవాలి. రక్తస్రావం వెంటనే కట్టాలంటే వాసరసాన్ని పటిక పంచదారతో తేనెతో కలిపి తాగించాలి. అలాగే సల్లకి, బదరి, జంబు, ప్రియాల, ఆమ్ర, అర్జున లేదా ధవలను కలిపి తీసిన రసాన్ని పాలలో కలిపి తాగితే రక్తం కారడం ఆగుతుంది. నిర్గుండి వేరు, పండు, ఆకు కలిపి శుద్ధి చేసి నేతితో కలిపి తిన్నవారికి అధిక ఆహారం వల్ల వచ్చే సమస్యలు తగ్గిపోతాయి. తర్వాత మాత్రం తిండి తగ్గించాలి. అన్నద్వేషం, దగ్గు, దాహం గల రోగికి హరితకి, సొంఠి, కణ, మిరియాలు
బెల్లం కలిపిన కషాయాన్ని ఇవ్వాలి. కంటకారి లేదా గుడూచి రసంలో ఒక ప్రస్థ బరువున్న నేతిని 30 ఫలాల కొలతలో రసాన్ని కలిపి వేడి చేసి చల్లార్చి తాగిస్తే దగ్గు, అజీర్ణం తగ్గుతాయి. కృష్ణధాత్రి, సీత, సుంధిలను తేనెతో కలిపి సేవిస్తే వెక్కిళ్ళు తగ్గిపోతాయి. ఆయాసమున్న రోగికి భార్గి, విశ్వరసాలను వెచ్చని నీటితో కలిపి ఇస్తే ఉపశమనం ఉంటుంది. నాగర పద్యాలను కానీ, రావి పద్యాలను కానీ కాస్త నూనెతో కలిపి ముద్ద చేసిన కాచనికొని చప్పరిస్తే గొంతు పట్టడం, బొంగురు పోవడం తగ్గుతాయి. భావన నీతిని అశ్వగంధ కషాయంతో ఈ ముద్దకి 4 కొలతలో పాలతో కలిపి తీసుకుంటే వీర్యవృద్ధి, శృంగార సామర్థ్యం కలుగుతాయి. మతి భ్రమణాన్ని, గృహాపస్మారాన్ని తగ్గించడానికి పాత నేతితో బ్రాహ్మీ రసం, వచ, కుస్త, శంఖపుష్టులతో కలిపి తీసుకోవాలి. చిన్న, నీలి, ముందీరికల కషాయాన్ని నెయ్యి, తేనెల మిశ్రమంతో కలిపి స్వీకరిస్తే ఎంత విపత్కరమైన వాతరక్త దోషమైనా సరే సమసిపోతుంది. దీనితో పాటు మూర్ఛగూడా కలవారికి త్రిఫల గుగ్గిలాలు కలిపి ఇవ్వాలి. తొడల కదలికలు మందగించి పక్షవాత దశకు చేరుకున్న రోగికి గోమూత్రాన్ని గుగ్గిలంతో కలిపి ఇవ్వాలి. సామవాతానికి గోక్షురక, శుంఠి కషాయం బాగా పనిచేస్తుంది. దశమూల, అమృత, ఎర్రండ, రాస్న, నాగర, దేవదారు కషాయాన్ని బెల్లం, మిరియాలతో కలిపి తీసుకుంటే పరమ మొండి వ్రణాలు, కురుపులు నశిస్తాయి. ఈ కషాయం దగ్గుని, దాహాన్ని, అన్న విరక్తిని కూడా కుదిర్చివేస్తుంది. కంటకారి రసం 30 ఫలాలు, గుడు చిరం 30 ఫలాలు తీసుకుని ఒక ప్రస్థ పరిమాణం గల నేతితో కలిపి వేడి చేసి చల్లార్చి ఆ ముద్దను తగినంత స్వీకరిస్తే దగ్గు, గుండె నొప్పి మాయమవుతాయి. ఆకలి పెరుగుతుంది. కృష్ణ, సొంఠి, సీత, మరిచెల కషాయాన్ని గడ్డలుప్పుతో ఆముదంతో కలిపి తీసుకుంటే కడుపులో మంట, సామవాత ప్రకోపం తగ్గుతాయి. వాతశూలకి బల, పునర్నవ, ఎర్రండ, ద్వివిధ, బృహతి, గోక్షర కషాయానికి ఉప్పు, ఇంగువలు కలిపి చేసిన మందు మంచిది. త్రిఫల, నింబ, యష్టిక, కటుక, అరగ్వధాలతో కషాయాన్ని తయారు చేసి దాన్ని వేడి చేసి చల్లార్చిన ముద్దతో తేనె కలిపి తాగితే కడుపులో మంట, ఉదరశూల తగ్గుతాయి. ఉదరశూలలోని పరిణామార్తి అని మరో రకం కడుపు నొప్పి ఉంది. ఇది త్రిఫల చూర్ణాన్ని నీటిలో కలిపి యష్టిక నందులు వేసి స్వీకరిస్తే తగ్గుతుంది. మండూరాన్ని గోమూత్రంతో శుద్ధి చేసి త్రిఫల చూర్ణంతో కలిపి తేనెతో రంగరించి వేసుకుంటే త్రిదోషజన్యమైన ఉదరశూలం ఉపశమిస్తుంది. 2 పాలు త్రివృత్తం, 5 పాలు హరితకి, 4 పాలు కృష్ణన్లను కలిపి ముద్ద చేసి సమపాలలో బెల్లాన్ని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి చప్పరిస్తే మలబద్ధకం పోతుంది. వ్యాధి తీవ్రతను బట్టి ఉండలను వాడాలి. మలబద్ధకంతో పాటు ప్రేగు పొడిపలు కూడా ఉన్నవారు అవి తగ్గాలంటే హరితకి, యవక్షార, పిప్పిలి, త్రివృతాలను నేతితో కలిపి వాడాలి. అలాగే త్రివృత, హరితకి, శ్యామాలను స్నుహి రసంలో శుద్ధి చేసి ఎండబెట్టి మాత్రలుగా చేసి వాటిని తగినంతగా గోమూత్రంతో కలిపి తీసుకున్న అనాహరోగం తగ్గుతుంది. త్రయూషణ, త్రిఫల, ధన్య, విడంగ, చవ్య, చిత్రకాలను నీటిలో మరగపెట్టి పూర్తిగా ఆవిరిపాలు చేయగా అడుగున మిగిలిన అవశేషాన్ని నేతితో కలిపి తీసుకుంటే వాతదోహాలు, ప్లీహ వ్యాకోచం నశిస్తాయి. నాగరవేరు పాలు లేదా సౌవర్చల ఉప్పులను అడుగంట నక్కపాలతో కలిపి తీసుకుంటే గుండెదడ తగ్గుతుంది. కణ, పాషాణ భేద, ఏలక, శిలాజటుకలను బియ్యం కడుగుతో బెల్లంతో కలుపుకుని తాగితే మూత్రశూల పోతుంది. వాత, మూత్ర, ప్రేగు దోషాలన్నింటికీ అమృత, నాగరి, ధాత్రి, వాజిగంధ త్రికంటకలతో చేసిన కషాయం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కంటకం రసాన్ని తేనెతో కలిపి తాగినా, యవక్షారాన్ని సమాన పరిమాణంలో చక్కెరతో కలిపి తిన్నా మూత్ర విసర్జన కష్టాలు తొలగుతాయి. త్రిఫల చూర్ణాన్ని నీటితో కలిపి ముద్ద చేసి ఉప్పేసుకుని తిన్నా మూత్రం ధారాళంగా పోతుంది. ఖర్చూర పొడిని లింగంలోనికి జొనిపితే మూత్రం బాగా జారుతుంది. సిగ్రువేర్ని కషాయం చేసి గోరువెచ్చగా తాగితే మూత్ర విసర్జనలో మంట తగ్గుతుంది. ధాత్రి, నిశ, తేనెలతోడి రసం కానీ, త్రిఫల, దార్వి, అబ్జల పొడిని తేనెతో కలిపిన మిశ్రమం కానీ మూత్ర సమస్యలు తీరుస్తాయి. బక్కగా ఉన్నవాడు దుక్కగా కావాలంటే శ్యామాకలు తినాలి. తీయని నీటిని తాగాలి. లావుపాటి వాళ్ళు సన్నబడాలంటే బాగా వేచిన బార్లీ పొడిని తేనెతో కలుపుకొని తాగాలి. జీలకర్ర, చవ్య, వ్యోస, ఇంగువ, ఉప్పల, సౌవర్చల, అమరల మిశ్రమాన్ని తీసుకుంటే కొవ్వు తగ్గుతుంది, ఆకలి పెరుగుతుంది, అంటే ఒళ్ళు తగ్గుతుంది, బలం తగ్గదు. విచిత్ర ఉత్పలాలను 2 ప్రస్థల పరిమాణంలో తీసుకొని నీటిలో బాగా తవ్వి ఆవిరైపోయేదాకా మరిగించి పాత్రలో మిగిలిన ముద్దను 4 మార్లు నీటితో కలిపి వడకట్టి 2 మార్లు గోమూత్రంతో కడిగి ఎండబెట్టి 1 ప్రస్థ నీతితో 1 ప్రస్థ పాలతో కలిపి స్వీకరిస్తే
అన్ని రకాల ద్రవోదరాలు పోతాయి. ఆరోగ్యంగా లావెక్కడానికి, చిరకాలం జీవించగలగడానికి, ద్రవోదరం మహోదరాలు నశించడానికి ఇది పిప్పిలి గింజలతో మొదలుపెట్టి రోజుకి 10 పెంచుకుంటూ పోయి అలా 10 రోజులు పాలతో తినాలి. తర్వాత రోజుకి 10 చొప్పున తగ్గించుకుంటూ రావాలి. ఈ 20 రోజులు ఆహారంగా ఎస్టికని పాలను మాత్రమే స్వీకరించాలి. ఇలాగే కృష్ణ లేక ముద్గా అనే మందులతో కూడా ప్రయత్నించవచ్చు. ఇవి మాత్రం 1000 ముక్కల దాకా ఉండాలి. పునర్నవ కషాయం ముద్దతో నేతిని కలిపి వేడి చేసి చల్లార్చి తీసుకుంటే కడుపుబ్బు తగ్గుతుంది. దీనితో పాటు పొడిపలు మున్నగునవి కూడా కలవారికి గోమూత్రంలో నానబెట్టి తీసిన పిప్పిల్ని పాలతో కలిపి ఇస్తే గుణం కనిపిస్తుంది. అలాగే బెల్లం, అభయ లేదా విశ్వలను సమపాలలో పిప్పిలి గోమూత్రాలతో కలిపి ఇవ్వవచ్చు. బల అనే మందును కషాయం చేసి పాలతోనూ ఆముదంతోనూ కలిపి తాగితే కడుపుబ్బ, ఉదర రోగాలు, గిలక రోగం నెమ్మలిస్తాయి. పథ్య ఔషధ ఆవిరి శేషాన్ని కృష్ణ సైంధవ ఆముదపు వేచిన విత్తనాల కషాయంతో కలిపి తీసుకుంటే వరి బీజం తగ్గుతుంది. శరీరం లోపలి కురుపులు స్నుహి గండీరక కషాయంతో కాపడం పెడితే పోతాయి. ఇలాంటి కురుపే విద్రది కూడా. అది తేలని కురుపు. ఇది శోభాంజనాక. సింధూత హింగ్వ ఔషధాలను ముద్ద చేసి పట్టి వేస్తే పోతుంది. కుష్ఠ ప్రారంభ దశ అయినదగు కంఠ గండమాల నిర్గుండె ముద్ద చేసి పట్టి వేస్తే కంతిరోగ సమస్య పోతుంది. దత్తూర, ఎరండా నిర్గుండె ముద్దను పూస్తే పోవచ్చు. హస్తికార్ణ పలాసలను వర్షపు, సిగ్రు, సర్షపాల పొడితో నీటితో ముద్దను తయారు చేసి పట్టి వేస్తే బూరగాలు తగ్గుతుంది. శోభంజనక, సింధూత, హిందూతలతో కడుపుపై పట్టి వేస్తే ఉబ్బరం తీస్తుంది. శరపుంఖాన్ని తేనెతో కలిపి పట్టి వేస్తే లోపలి కురుపులు నశిస్తాయి. వేపాకులను ముద్ద చేసి రాస్తే చీము పట్టకుండా కాపాడుతుంది. త్రిఫల, ఖదిర, దార్విని అగ్రోధాలను ముద్ద చేసి రాస్తే కురుపులు, గాయాలు ప్రక్షాళన చేయబడతాయి. యష్టి, మధుకాలను నీటితో కలిపి అప్పుడే తగిలిన గాయాన్ని ఎంత నొప్పికైనా ఓర్చుకుని గట్టిగా రుద్ది కడుక్కుంటే శీఘ్రమే అది మానిపోవచ్చు. దూషితమైన పిత్తాన్ని, రక్తపు వేడిని చలవ చేసే మందులతోనూ సామాన్య ఆహార పదార్థాలతోనూ తగ్గించవచ్చు. వెదురు, ఎరండా, స్వదంష్ట్ర, బెర్రెలను పొడి చేసి తేనె, హింగు, గడ్డ ఉప్పులతో కలుపుకొని తాగితే రక్తం పరిశుభ్రమవుతుంది. మలిన రక్తం బయటికి పోతుంది. సామాన్య ఆరోగ్యం చెడకుండా ఉండాలంటే కులత్తలను యవాగులతో కలిపి కాస్త గడ్డ ఉప్పు వేసుకుని తరచుగా తింటూ ఉండాలి. కరంజారిష్ట, నిర్గుండి రసాలు కలుపుకుని తాగితే పురుగులు నశించి అంతర కురుపులు మాడిపోతాయి. గుగ్గిల, త్రిఫల మాత్రాలు నొప్పిని తగ్గిస్తాయి, మలబద్ధకాన్ని పోగొడతాయి. ఓం శాంతి శాంతి శాంతి.